నిజంగా చేశాను సార్. ఎక్కడ పెట్టావు? చాటింగ్లో పెట్టాను సార్. అరే రే చూసావా స్వామి, రేపు టెక్నాలజీ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చెప్పమ్మా. అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చాను సార్. వెనక తలుపు తీసుంది. హాల్లోకి వచ్చాను సార్. హాల్లో అసలు ఎవరూ లేరు. మెల్లగా బెడ్రూమ్ వైపు వెళ్ళాను. లోపలికి చూశాను. అక్కడ కూడా ఎవరు కనిపించలేదు. ఇంతలో పైనుండి ఏదో శబ్దం వచ్చింది. పైన హాల్లోకి వెళ్ళాను. హాల్లో కూడా ఎవరు లేరు. బెడ్రూమ్ వైపు చూశాను. బాత్రూంలోంచి వాటర్ సౌండ్ వచ్చింది సార్. నేను తలుపు దగ్గరికి వెళ్ళి చూశాను. డోర్ తెరిచుంది. ఆ అమ్మాయి స్నానం చేస్తాను సార్. తన ఒంటి మీద టవల్ తప్ప ఇంకేమీ లేవు సార్. అబ్బా, అలా చూసి ఆగలేకపోయింది సార్. అంతే కదా మరి. కొంచెం బేడీలు తిన్నా రిలాక్స్ అవుతాడు. మనం ఉన్నాం, రేపు లేదు ఎల్లుండి లేదు. ఏ స్వామి, నువ్వు ఇప్పుడు రేపు చేసావా? భలేవారు సార్ మీరు. సిటీలో రౌడీలు పెట్టే టెన్షన్లకి సొంత పిల్లలతోనే కాపురాలు చేయట్లేదు. మా మొహానికి రేపులు కూడా. మనం వేస్ట్ పకోడీలు కానీ నువ్వు చెప్పమ్మా. ఆ అమ్మాయి బయటికి రావడం చూసి గోడ పక్కకు తప్పుకున్నాను. వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాను. అరగబోయింది. నోట్లో కచ్చి పూకాను. గింజుకుంటూ విడిపించుకోబోయింది. బలవంతంగా వాటేసుకుని మెట్ల మీదుగా కిందకు లాక్కొచ్చాను. లాక్కొచ్చి ఇక్కడే పడేశాను సార్. లేచి పరిగెత్తబోయింది. చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాను సార్. కాళ్ళు రెండు తొక్కు పెట్టాను సార్. తోసేయడానికి ట్రై చేశాను సార్. నేను ఊరుకుంటానా? బలవంతంగా పని కానిచ్చేశాను సార్. ఏం అమ్మాయి అనుకున్నారు సార్? లైఫ్లో ఎంత మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకోలేదు సార్. దొరికింది, చేసేసాను సార్. సార్ మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా సార్. అమ్మాయిని అంత ఎంజాయ్ చేసావు కదరా, మర్డర్ చేయకుండా ఉంటే మళ్ళీ వాడే పని కదా. మీరు భలేవారు సార్. రేప్ చేసిన తర్వాత ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి పడుకుంటుందా అందరికీ చెప్పేది. అందుకే చంపేశాను సార్. అది నిజమే. తమ్ముడు అలసిపోయినట్టున్నాడు. మంచి ఇరానీ చాయ్ తాగుదారండి. ఇది తీసుకెళ్ళండి. రే గుండు సార్, ఈ ఏసీపీ గాడు మెంట్లోడు కాదురా, పెద్ద శాడిస్ట్ ఏదోలా ఉన్నాడు. పద. 6 టీ, 1 షుగర్లెస్. సార్ షుగర్ ఉందా మీకు? నాకు కాదు, నీకు. ముందు నీకు షుగర్ వస్తే ఆ లైఫ్ ఎంజాయ్ చేయలేవు కదా, అందుకు. థ్యాంక్స్ సార్. ఇంకే ఇదొకటి. సార్ వాడు భయపడుతున్నాడు. ఎందుకు తమ్ముడు? ఇదిగో టీ తాగు, షుగర్లెస్. గుచ్చుకుంటా ఉంది, అందుకనే బయట పెట్టాను. నువ్వు కానీ అమ్మా. అవునా? ఆ మధ్యన పేపర్లో 13 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారన్నారు. అది కూడా అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? 18 ఏళ్ళ అమ్మాయిలా కనిపించింది సార్. చేసేకి తెలిసింది సార్ ఆ అమ్మాయికి 13 ఏళ్ళని. కానీ ఫిగర్ మాత్రం అదిరింది సార్. అవునరా? ఇప్పటికి ఇలాంటి ఎన్ని చేసి ఉంటావు? 13, 14 చేసి ఉంటాను సార్. అంతగా గుర్తులేదు సార్. చూడండి అయ్యా, ఎన్ని చేశాడో ఇప్పుడు వాడికి గుర్తులేదంట. సరే, టైం అవుతుంది, పద. ఎన్కౌంటర్ రాసేమంటారా? చంపింది ఎవరో ఎంక్వైరీ చేయి. ఓకే సార్. అన్నా ఏందన్నా పోరి బ్యాగ్ బిగ్ బజార్ లెక్క ఉంది. చూడరా, బ్యాగ్ అంతా రిచ్గా ఉంది. డబ్బులు ఉండకుండా ఏముంటాయి? అన్నా ఏందిరా బ్యాగ్ పోరేంది ఇటు వస్తుంది? ఏంటి పోనిచ్చేది? వాళ్ళు వెళ్ళేది మనకంటే ముందు పోలీస్ స్టేషన్కే. వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇచ్చేయడానికి మనం ఇంకేం చేయలేము. ఆటో స్టాండ్ కి పోనీ. రానిరా, మంచి టైంకే వస్తుంది. ఇలారా. ఏయ్, నువ్వు రౌడీ అయితే బ్యాగ్ వదిలేస్తాననుకున్నావా? ఇవ్వో. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇది ఎంతమంది తీసుకొచ్చింది? మాట్లాడుతున్నానుగా. ఇస్తావా? వాళ్ళని రమ్మంటావా? ఇచ్చేద్దామన్నా, చాలా బ్యాక్గ్రౌండ్ తీసుకోమ్మా. మళ్ళీ ఇలాంటి వేషాలు వేశారంటే మీ అంత చూస్తాను, జాగ్రత్త. ఈ కోక ఏం చెప్పిందో గానీ ఆడికి అయ్యింది పెద్ద కేక. నేనేం చెప్పలా, మిమ్మల్ని చూపించా. ఇదిగోండి, అందరూ తీసుకోండి. రౌడీలకి బాడీలే ఉంటాయి, బ్రెయిన్లు ఉండవు. ఎంతసేపు పకోడీలు వేయటం అవుతుంది.
అందరిలాగా వద్దండి వదలండి అని అనవేంటి నువ్వు? అన్నా వినవు కదా నువ్వు, అసలే రౌడీవి. రౌడీ నాకు తెలిసే కదా చేసుకున్నాం. హార్డ్వేర్ జాబ్ అంటే ఇంజనీర్ ఏమో అనుకున్నా. కత్తులు కాటారులతో నరకడం అని నాకేం తెలిసింది ఆ చిన్న వయసులో. అందరిలాగా ఆలోచించవే నువ్వు, అడ్జస్ట్ అయిపోతాం. అందుకే బాగా నచ్చావు. మా అమ్మనేమన్నా చేస్తే స్కెచ్ చేసి చంపేస్తా. నీ అబ్బా స్కెచ్ పెన్ అంతరే నాకే స్కెచ్ చేస్తారా నువ్వు? ఎలా ఏయ్, ఏంటి వాడిని కొడతావు? రౌడీ అయితే నేను రౌడీకి పెళ్ళానిరా. చాయ్ ఏంట్రా రానా నిన్ను? వన్డే మ్యాచ్ స్టార్ట్ అయిందిరా. అరే వన్డేలు గిండేలు ఇడురా బై, ఇప్పుడంతా ఖాళీ 2020 ఫుల్ ఇరుగా తీసుడే. ఏయ్! చ్చ! ఎంత కొట్టదని కంట్రోల్ చేసినా కొట్టేస్తున్నాను రా. తీరా కొట్టిన తర్వాత ఓ జాలేసేస్తుంది. ఈ పూటకి బతికిపోయిందిరా. నీ తల మీద బొప్పి చూస్తే నీ మీద మాకు జాలేస్తుంది. రేయ్, మీరు నాలా పెళ్లి చేసుకుని జీవితం పాడు చేసుకోవద్దు. మర్డర్లు చేసినంత ఈజీ కాదు మ్యారేజ్ చేసుకుని మేనేజ్ చేయడం, చాలా కష్టం. నా మాటిని నువ్వు పెళ్లి చేసుకోకరా. చేసుకుంటాను నీకు చెప్పానా? మరి నేనెందుకు అంత ఫీల్ అవుతున్నాను? లోపల డోసుకి పోయి ఊరుకోరా. సత్తే నా పనిలో పెట్టుకోమని పంపాడరా. మనం ఏమన్నా మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టామా పంపిస్తే పనిలో పెట్టుకోవడానికి? ఏం చేస్తావు? ఏం చెప్తే అది చేస్తాను. తినేసే. బుల్లెట్లు చచ్చిపోయాను కదా, లోపల టెన్షన్ ఇక్కడ టెన్షన్. చంపడానికి భయపడినోడు చావడానికి కూడా భయపడ్డు. పనికి వస్తాడులే. నమస్కారం సార్. నమస్కారం సార్. రై పెళ్ళి ఎలా జరిగిందిరా? బాగానే జరిగింది సార్. మంచిది. సార్ బాగున్నావా? మరి బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటావు? దాని గురించి ఆలోచిస్తున్నా. నమస్తే గాజిం బాయ్. సలాం మినిస్టర్ భాయ్, కూర్చో కూర్చో. ఏమైంది, మెడకు బెల్ట్ చుట్టావేంటి? ఫ్లైట్ లో సీట్ సెట్ కాలేదు బాయ్, మెడ పట్టేసింది. మనిషి 3 దిక్కులే చూడగలడు, మెడ వెనక్కి తిప్పి చూడాలని ప్రయత్నించకూడదు. ఏ ఎయిర్ హోస్టెస్ ను చూడాలని కక్కుర్తిపడుంటావు. అన్న డైమండ్ వాచ్ అడిగా కదా, తీసుకో. గుర్తుంచుకుని తెచ్చావన్నమాట. వాణి వాణి, డైమండ్ వాచ్ అడిగావుగా, తీసుకో. లోపలికి వెళ్ళు. వచ్చిన పని మర్చిపోయినట్టున్నావు. చిన్న తలనొప్పి వచ్చిందన్న. ఏమైంది? నా పార్ట్నరు బాగా ఇబ్బంది పెడుతున్నాడు బాయ్. నీ పార్ట్నరా? నీకు పార్టీ టికెట్ ఇప్పించాడు, ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టాడు, నిన్ను మినిస్టర్ని చేశాడు. అటువంటిది వీటన్నిటితో పాటు నా వీక్నెస్లు తెలుస్తాయి కదా, ఆడుకుందాం అనుకుంటున్నాడు. తీసేస్తే పోలా? ఇంకోసారి ఆలోచించు. మనకంటే రాజకీయంగా బలంగా ఉన్నవాడు, బాగా డబ్బుంది, ఒకప్పుడు మనకి దేవుళ్ళు అంటాడు. అందుకే ఆ దేవుడి దగ్గరికే పంపిద్దాం. నువ్వు ఇంతగా చెప్పావుగా, నేను చూసుకుంటాను. వస్తాను బాయ్. అబ్బా, వాడి బిజినెస్ పార్ట్నర్ అపోజిషన్లో చాలా స్ట్రాంగ్. వాడిని మనం వేసామనుకో అందరూ మన మీదకే వస్తారు. భయపడుతున్నావా భయపెడుతున్నావా? భయం గురించి కాదబ్బా, మన చేతికి రక్తం అంటకుండా బాంబే నుంచి మనుషులను పిలిపిస్తాను. బాంబేనా? పొద్దున్నే 6 పార్క్ జాయింగ్కి వెళ్తాడు. అక్కడ మామూలు జనం చాలా మంది ఉంటారు. అక్కడ వాడిని వేయడం కరెక్ట్ కాదు. తర్వాత గంట సేపు టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తాడు. అక్కడ వీటితో పాటు చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉంటారు. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. అక్కడ కూడా కుదరదు. తొమ్మిది గంటలకి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరతాడు. అక్కడ అస్సలు కుదరదు. కరెక్ట్గా అరగంట తర్వాత వాడు బిజినెస్ కాంప్లెక్స్ చేరుకుంటాడు. సెక్యూరిటీ బయటే ఉంటుంది. ఒక్కడే లోపలికి వెళ్తాడు.
లిఫ్ట్లో కూడా ఎవరిని రానివ్వరు. బిల్డింగ్ లోపలంతా వాడి మనుషులే ఉంటారు. అక్కడ కూడా వాడిని ఏమీ చేయలేం. వాడికి అదే కరెక్ట్ ప్లేస్.